ఏంటి ఈ టైంలో నడుచుకుంటూ వెళ్ళటమా? అది వర్షం వచ్చే టైంలోనా? దేశానికి స్వాతంత్రం వచ్చింది కానమ్మా, మనకు కాదు. ఈ దేశంలో మగాళ్ళు ఆడది ఒంటరిగా కనిపిస్తే వదిలేసేంత బుద్ధిమంతులు ఎవరూ లేరు. ఆటోలు కూడా వచ్చేటట్లేవు. పదా. దట్స్ గుడ్, కమ్ ఆన్. సార్, నేను కూడా ఇక్కడ దిగిపోతాను. మీ ఇల్లు ఇక్కడ కాదు కదా, ఇక్కడ దిగిపోతానంటావేంటి మరి? నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి నేను వెళ్ళిపోతాను. అరే ఏంటి సడన్ గా ఆగిపోయింది? 1 minute మమతా. ఇప్పుడే ఎండి గారి కారులో వెళ్ళింది. ఎండి గారి కారులో? మర్యాదగా చెప్తే అర్థం చేసుకునేటట్లేవు. పద రమ్మంటుంటే. ఏంటిది? దండం పెడతాను, ప్లీజ్ నన్ను వదిలేయండి ప్లీజ్. మమతా, నేను మరీ అంత మూర్ఖుని కాదు. నిన్ను డ్రాప్ చేస్తానని మాట ఇచ్చాను. ఖచ్చితంగా నేను నా మాట నిలబెట్టుకుంటాను. ఎంత ధైర్యం నీకు? ఆహా, వచ్చారా బాబు? ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఉదయం నుంచి తిరిగింది చాలక ఏకంగా ఇంటికి తీసుకొచ్చేసావా? బాగుంది, చాలా బాగుంది. ఏమయ్యా పెద్ద మనిషి, ఇందాక నీ కూతుర్ని ఏదో అన్నానని ఇంతెత్తులు లేచావు కదా, ఇప్పుడేమంటావు? వీళ్ళకంటే నీతి జాతి లేదు. మరి నీకేమైందట? ఆ రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చావు? ఉవ్వా, అర్ధరాత్రి పూట పరాయి ఆడపిల్లని నీ సొంత పెళ్ళాంలాగా చేయి పట్టుకుని తీసుకొస్తావా? ఇదేమన్నా నీ ఎత్తగారు ఇల్లనుకున్నావా? వద్దు బాబు, ఆ చెయ్యి వదలదు, అలాగే పట్టుకో. పట్టుకో బాబు. మనసున చీకటి తొలగినప్పుడు తూరుపు గంటయు మ్రోగినప్పుడు అదేలే మంచి రోజు, అసలైన మంచి రోజు, అదేలే మంచి రోజు, అసలైన మంచి రోజు. సాగుతున్న దూరం
నీ కళ్ళలో నీళ్ళు నీలాలుగా అనురాగలో వీళ్ళలో నిండగా వేదన మదిలో దాచి ఆ వేదన అంచులు దాటి వేదన మదిలో దాచి ఆ వేదన అంచులు దాటి జీవన తీరం చేరిన వేళ అది నీ నీడలో తప్ప ఎక్కడా సుఖంగా ఉండలేదు. ఒక అన్నగా దానికోసం ఊరంతా గాలించావు, ఒక తండ్రిగా దాన్ని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చావు. భరించేవాడిని భర్త అంటారు. నా కూతురు కోసం నువ్వు చాలా కష్టాలు భరించావు. అన్నలాంటి మనసు, నాన్నలాంటి బాధ్యత తెలిసిన మనిషి భర్తగా దొరకటం నిజంగా చాలా అదృష్టం బాబు. అందుకే నేను నిర్ణయం తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం ఉండు బాబు. తీసుకో బాబు. చూడమ్మా, కన్న తండ్రిగా నేను నీకింతవరకు సరైన న్యాయం చేయలేకపోయాను, కానీ ఇప్పుడు చేస్తున్నాననే అనుకుంటున్నాను. రాజు లాంటి ఉత్తముణ్ణి ఎంత వెతికినా నేను తీసుకుని రాలేను. మీ పిన్ని ఎలాగూ మీ ఇద్దరి మీద అపవాదేసింది. ఈ ఇంట్లోని మనుషుల నుంచి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి. వెళ్ళండి. నా గురించి నువ్వు ఆలోచించకమ్మా. నాకు నీతో రావాలని ఉన్నా ఇప్పుడు రాలేను. రాజుతో సంతోషంగా వెళ్ళమ్మా. నేనెందుకు రాలేనంటే దాని మెళ్ళో తాళి కట్టిన పాపానికి ఈ ఇల్లు వదిలి రాలేనమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళండి బాబు, హాయిగా ఉండండి. రిలాక్స్డ్ గా వస్తున్న టైంలో అంత సీరియస్ గా ఆలోచిస్తున్న దేని గురించిరా? దాని గురించిరా. ఎవరు? మమత గురించా? ఒరే, ఇంత జరిగినా ఇంకా ఆ మమత గురించి ఆలోచిస్తున్నావా? ఆ మమతను మర్చిపోవా? దాన్ని వదిలేయటానికి కాదురా కన్నేసింది. ఒరే కిరణ్, నా మాట విని అమ్మాయిని ఇంక సాధించాలని కూడా మర్చిపోరా. ఒరే, ఏంట్రా ఇది? నీకు జరిగిందాన్ని బట్టి, నే విన్నదాన్ని బట్టి నువ్వు మరలా అమ్మాయి విషయంలో ఎంటర్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటావురా. ఒరే, ఈ విషయం మీ మామయ్యకి తెలిస్తే నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటావు నీకు తెలుసా? ప్లీజ్ ఆలోచించరా. ఏరా, నువ్వు నన్ను చూడటానికి వచ్చావా లేకపోతే దాని గురించి చెప్పి బెదిరించడానికి వచ్చావా? ఒరే, యాజ్ ఏ ఫ్రెండ్ గా నీకు మంచి చెప్పాలని వచ్చాను రా. చెప్పావు కదా, ఇక వెళ్ళొచ్చు. ఒరే, ఎందుకు నీ లైఫ్ లో నువ్వు నాకు సూక్తులు చెప్పద్దు. నాకు తెలుసు ఏం చెయ్యాలో, నాకు బాగా తెలుసు. రేయ్, ఒక ఫ్రెండ్ గా నీకు సలహా చెప్పగలను గానీ నీ డెసిషన్ మాత్రం మార్చలేను కదా. ఓకే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావరా? చెప్పరా. ఆ మమత ఎక్కడుందో తెలుసుకో. ఎక్కడున్నా సరే నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి అది నా బెడ్రూమ్ లో ఉండాలి. శంకర్కి ఫోన్ చేసి వెంటనే ఆ పని మీద ఉండు. అంత అవసరం లేదు. ఆల్రెడీ ఆ మమతారాజు ఇల్లు వదిలి వెళ్ళిపోయారా. వెళ్ళిపోయారా? పెళ్లి కూడా చేసుకున్నారా? నో. ఎస్, వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరురా. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. అందుకే నిన్న అమ్మాయిని మర్చిపోమని చెప్పేది. నో. ఎలా వదిరా? నో ప్రాబ్లం. ఎలా జరిగింది? అది రాత్రి వర్షం వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి
నడిచొస్తున్నావా? కాదంకుల్, కారులో వస్తున్నాను. కారుకేం కాలేదు, మరి నీ ఒక్కడికి దెబ్బలాల తగిలేరా? మాట్లాడవేరా? నువ్వు అబద్ధవాడినంత మాత్రాన జరిగిన విషయం నాకు తెలియదనుకోకు. నువ్వు చేస్తున్న ప్రతి పని నాకు తెలుసు. నువ్వు చేస్తున్న తప్పుల గురించి హెచ్చరించాను కూడా. అయినా నువ్వు మారలేదు. నేను మార్పును కోరుకునే మనిషినిరా. మానవతావాదంతోనే నేను బ్రతుకుతున్నాను. నీలాంటి రాక్షస ప్రవృత్తి గల మనుషులకి నా దగ్గర పనిచేసే అర్హత లేదు. ఈ క్షణం నుంచి నిన్ను, నీకిచ్చిన అధికారాన్ని తీసేస్తున్నాను. అంకుల్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. రేపటి నుంచి నువ్వు ఫ్యాక్టరీకి రానవసరం లేదు. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. నీకు నాకు ఏ విధమైన సంబంధం లేదు. పోరా, నీ బోర్డు ఉద్యోగం ఎవరు కావాలి? నాకు కావాల్సింది మమత, అర్థమైందా? నాకు కావాల్సింది జస్ట్ మమత మాత్రమే, ఇంకెవరు అక్కర్లేదు. ఆగరా. ఏదో ఆకర్షణ శక్తి ఉంది సార్. నా ఫీలింగ్ అదే. ఆ అమ్మాయి చిరునవ్వులో ఎదుటివారి విషాదాన్ని నెట్టేసే మంత్రశక్తి ఏదో ఉంది సార్. ఎస్. ఆమె చూపులోనే గుండెల్ని తాకి హృదయ స్పందనని నియంత్రించి సేద తీర్చు గుణం ఏదో ఉంది సార్. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. నాకు జాబ్ దొరికే వరకు మనం ఇక్కడే హ్యాపీగా ఉండొచ్చు. పద. ఒకసారి చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? చేతులు విరిచేస్తాను, జాగ్రత్త. ఏమండి, లోపలేదో కార్గిల్ వార్ జరుగుతున్నట్టుంది. ఎందుకైనా మంచిదే మనం ఇంకెప్పుడైనా వద్దామా? మనం ఇప్పుడు వెళ్ళిపోతే లోపల జరుగుతున్న వార్లో కొన్ని శాల్తీలు గల్లంతవుతాయి. ఉండి చెప్తాను. కోరింట పండింది ఎర్ర ఎర్రంగా, మావిడ నవ్వింది చల్ల చల్లంగా. ఏంట్రా ఇది?
పేడలాగా 2 సంవత్సరాలు అయింది పెళ్ళై వంట చేయడం ఎలాగో రాలేదు. కనీసం గోరింటాకైనా పెట్టడం నేర్చుకోరా. దిస్ ఇస్ టూ మచ్. మొగుడ్డు పట్టిన మంచి మర్యాద లేకుండా అరేగిరి అంటాం, ఇలా కొట్టడం ఏం బాలేదు. ఆహా, మరేమని పిలవాలంట? ఏవండి, మీరు అనా? గార్ద గుడ్డేం కాదు. నా ప్రాణం ఉన్నంత వరకు నీకంత సీన్ లేదురా. మరి అంత సీరియల్ ఉందా ఏంటి? నిన్న లాభం లేదే. లక్షల రూపాయల కట్నం కోసం ఆశపడి నిన్ను నాకు కట్టుబట్టాడు నా తండ్రి. రేయ్ నీ యబ్బా, సారీ నా యబ్బా నిన్ను. అదే నేను ఏడుస్తున్నాను. అయినా 1,00,000 రూపాయలు పోసి గ్యారెంటీ లేని సరుకు కొన్నాను అని. మనదే కోసోగు అంటే ఏంటి? నేను అమ్ముడిపోయిన సంగతి ప్రతిసారి ఇలా గుర్తు చేయగలను. ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి తలుపుతే. నేనే వెళ్ళి తలుపు తీస్తాను. వెళ్ళమంటావా? వెళ్ళు. ఏంటో ఈ మనిషి. రాజు, ఎంతసేపు అయిందండి వచ్చి? ఇప్పుడేరా? ఓ, ఎంత కాలం అయిందో నేను చూసి. ఈవిడ నా మిస్సెస్ మమత. పెళ్లి చేసుకున్నావా? ఓ గాడ్, ఎంత పొరపాటు చేసావురా. ఏ? అది ఎందుకంటే సర్లే మమత, వీడే కుమార్. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. రండి, రారా. రారా. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. షీస్ మై నిసోపే. నిసోపే ఏంట్రా? అది అది అదే, షీస్ మై వైఫ్ ఉషా. నమస్కారం. నమస్కారం. నా వైఫ్ మమత. నమస్కారం అండి.